జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా రాజకీయం వదిలేసి బెంగళూరులో ఉంటున్నారని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి, మీరేమంటారు? లేదండి, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, దానికి ఏదో ఒక కొద్ది టైం ఇవ్వాలి, ఏం చేస్తుందో చూద్దామనే తప్ప ప్రతి ఒక్క క్షణం కూడా ఆయన పేద ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి, రైతుల గురించి, అందరి గురించి ఆలోచించే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా వాళ్ళ నాన్నగారు కూడా అలానే ఆలోచించి వైద్యం కూడా వాళ్ళ నాన్నగారు కూడా వైద్యం ఎవరికి కూడా ఇది అవ్వకూడదు, ఖరీదు అవ్వకూడదని ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి ప్రతి ఒక్కరికి వైద్యం అలా చేశారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేద విద్యార్థి బాగా చదువుకొని వీళ్ళందరూ కూడా ప్రపంచ దేశాల్లో అన్ని విధాలుగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ముందులో ఉండాలని చెప్పి కోరుకొని వీళ్ళందరూ కూడా చేస్తున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమే. కానీ ఈరోజు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ప్రపంచ దేశాల్లో మన వాళ్ళ తెలుగు వాళ్ళందరూ కూడా ఉన్నారంటే ఉండి ఐటీ శాఖలో కానీ అన్ని శాఖల్లో కానీ అన్ని గవర్నమెంట్ దాంట్లో ఉన్న ఆఫీసులో పనిచేస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. రూపాయి ఖర్చు లేకుండా చేశారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులకే కానీ విద్యార్థులే కానీ విద్యార్థి తల్లి ఆడపడుచులే కానీ మన ఆడపడుచులు ఎటువంటి కష్టాలు పడకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి నెలకు 15 సంవత్సరానికి 18,000 రూపాయలు వేస్తుంటే 18,000 కాదు 24,000 రూపాయలు వేస్తాం, 30,000 రూపాయలు వేస్తాం. కనీసం మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే నీ 15,000 నీ 15,000 నీ 15,000 నీ 18, ఈ పిల్ల వచ్చింది 18,000 అన్నారు. ఏది ఆ 18,000? 18,000 ఏ 15,000? అన్ని బూటక అబద్ధాలు. ఈ పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఏ చెట్టుగా వాళ్ళ సొంత జెండా కానీ నేను చిరంజీవి గారి పాన్సులు తిరిగా ఉండే ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ నిండా ముంచేసి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడే అనుకున్నా అప్పుడులోనే మేము కాంగ్రెస్లో ఉండేవాళ్ళం, ఇది ఉండే పార్టీ కాదని చెప్పి సేమ్ కూడా రేపొద్దున కూడా ఈ పార్టీ కూడా ఉండేది కాదు. జనసేన పార్టీ అన్నది కూడా ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రజల కోసం ప్రజలు మంచి చెట్ల కోసం పోరాడే పార్టీయే వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ. అది మాత్రం గుర్తుంచుకోండి ప్రజలందరూ కూడా. ఇప్పుడు చేసిన తప్పు రేపొద్దున్న 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో 175 స్థానాల్లో 175 సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీ ఇచ్చి మళ్ళీ సీఎంగా చేస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన రాష్ట్ర అభివృద్ధి పడుతుంది, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ప్రపంచ దేశాల్లో ఎక్కడన్నా కూడా మన పిల్లలకి ఒక ప్రత్యేక గౌరవం, మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. ప్రతి ఒక్క పేదవాడు కూడా ఉన్నత స్థాయిలో చేస్తారు. మన పిల్లలు చదువుకొని అన్ని విధాలుగా బాగుంటేనే ఇంట్లో ఒక దీపం ఉంటే వెలుగునేస్తుంది. అదే రెండు దీపాలంటే వెలుగుని ఎక్కువ వస్తాయి. అలాగే ప్రపంచ దేశాలు మొత్తం కూడా మన తెలుగు వాళ్ళు ఉంటే మనకి ఎంత గర్వకారణంగా ఉంటుందంటే ఈ పుణ్యం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఒకే ఒక్కడుగా బయటకు వచ్చి తర్వాత ఇద్దరుగా బయటకు వచ్చి తర్వాత 18 మందిని గెలిచి తర్వాత 68 మందిని గెలిచి తర్వాత ఏకంగా 151 సీటు కొట్టి సీఎం అయిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏ రోజుగా అందరూ ఒకే విధంగా కాకుండా అన్ని కూటమిలు కలుపుకొని నువ్వెంత అని బోగస్ మాటలు చెప్పి ఎవరితో కూడా ఎప్పుడూ కూడా ఒక పార్టీతో గెలిచిన వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీ లేదు, జనసేన లేదు. జనసేన అన్నది ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా రాదు.